జీహెచ్ఎంసీ అధికారులు అభివృద్ధి పేరిట పైప్లైన్ కోసం తవ్వకాలు జరిపారు. నెలలు గడుస్తున్నా పనులు పూర్తవకపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్మానగర్ ఫేజ్ 2లోని రోడ్డు నెంబర్ 27లో ఇటీవల పైప్లైన్ విస్తరణ కోసం తవ్వకాలు చేసి మరమ్మతులు చేయకుండా వదిలేశారు. దీనికి తోడు వర్షాలు కురుస్తుండటంతో రోడ్డుపైకి వరద చేరి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఇంజనీర్ల నిర్లక్ష్యం కారణంగా కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతోంది. ఇక పద్మనగర్ ఫేజ్ 2లోని రోడ్డు నెంబర్ 27లో ఇటీవల పైప్లైన్ విస్తరణ కోసం తవ్వకాలు చేసి మరమ్మతులు చేయకుండా వదిలేశారు. పైప్లైన్ పూర్తయిన తర్వాత రోడ్లకు సంబంధించిన మరమ్మతులు చేయాల్సి ఉండగా జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్ల ఇంకా పూర్తి అవ్వలేదు. దీనికి తోడు వర్షాలు కురుస్తుండటంతో రోడ్డుపైకి వరద చేరి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బైకులు పడి ఎంతో మందికి గాయాలయ్యాయని అంటున్నారు. వర్షాలు వచ్చినప్పుడు గుంతల్లో నీరు నిలిచిపోవటం వల్ల ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అంబులెన్సులు, అత్యవసర సేవల వాహనాలు కూడా ఈ రహదారి అడ్డంకుల వల్ల ఆలస్యం అవుతుందని, దుమ్ము మట్టితో గాలి కాలుష్యం పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. రోడ్డుపై నడిచే ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.